మాజీ మంత్రి అంబటి రాంబాబును వరుస కేసులు వెంటాడుతున్నాయి. ఇప్పటికే 2 కేసుల్లో ఆయనకు బెయిల్ మంజూరు అయినా మరో కేసులో కోర్టు పీటీ వారెంట్ ఇచ్చింది. దీంతో అంబటి విడుదల మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉంది. ఇక తాజాగా అంబటి రాంబాబుపై పోలీసులు కోర్టులో మరో పీటీ వారెంట్ దాఖలు చేశారు. 2023లో సత్తెనపల్లిలో జరిగినటువంటి సంక్రాంతి సంబరాల పేరుతో లక్కీ డ్రా నిర్వహించి ఆ సమయంలో పెన్షన్ లబ్ధిదారుల నుంచి 200 మినహాయించుకుని లక్కీ డ్రా టికెట్లు ఇచ్చిన కేసులో పీటీ వారెంట్ దాఖలైంది. కోట్ల రూపాయలు అవినీతికి పాల్పడ్డారని పోలీసులకు జనసేన గుంటూరు జిల్లా అధ్యక్షుడు గాదే వెంకటేశ్వరరావు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఈ కేసులో ఆయనపై తాజాగా కోర్టులో పీటీ వారెంట్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై విచారించిన జడ్జ్ అంబటి రాంబాబును కోర్టు ఎదుట హాజరుపరచాలని ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే పట్టాభిపురం పిఎస్లో నమోదైన కేసులో ఎక్సైజ్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అలాగే పట్టాభిపురం పోలీసులు వేసిన కస్టడీ పిటిషన్ను కొట్టివేసింది. ఇప్పటికే చంద్రబాబును దూషించిన కేసులో అంబటికి బెయిల్ రాగా ఈ కేసులోనూ రిలీఫ్ దక్కింది. ఈ మేరకు ఆయన జైలు నుంచి విడుదల కావాల్సి ఉంది. ఈ సమయంలో మరో కేసు వెలుగులోకి వచ్చింది. ఇక తమ ఎదుట హాజరుపరచాలని కోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో అంబటి విడుదల మరింత ఆలస్యం కానుంది. ఇక పీటీ వారెంట్కు సంబంధించి రేపు అంబటిని కోర్టులో హాజరుపరచనున్నారు పోలీసులు.